నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, పుష్యమాసం వచ్చేస్తోంది. మనం ప్రతి మాసం కూడా చెప్తూ ఉన్నాము. వెజిటబుల్ థెరపీలో భాగంగా మనం కాదు, మీరు చెప్తున్నారు. మన ఇద్దరం కలిసి మీరు అడగడం ద్వారా నేను చెప్పడం ద్వారా అంటే ఏమిటో మనం మీరు అడిగేసి కాదమ్మా అంటే మనం అనేది ఎప్పుడు వస్తుంది అంటే అభిమానం గుడ్డెల్లో ఉన్నప్పుడు మన అనుకున్నప్పుడే వస్తుంది. అంతే. అది విడదీయని బంధం. ఇప్పుడు మీకు ఒక స్క్రిప్ట్ దేని గురించి మాట్లాడదాం అంటే 4 క్వశ్చన్లు రాసేసి ఇచ్చేసి అడిగేయమంటే అడిగేసి వదిలేసి అలా చూస్తూ ఉంటే ఎవరికి చెప్తున్నాను నేను కదా. Right. అప్పుడు నువ్వు అన్నమాట కరెక్ట్. మీరు అనేది మీరు. ఇప్పుడు మనమే సో నేను అనొచ్చు. హ్యాపీగా అనొచ్చు. అర్హత నీకే ఉంది. థ్యాంక్ యూ. రైట్. సో వెజిటబుల్ థెరపీలో భాగంగా మరి చాలా అద్భుతంగా అసలైతే చాలా వివరంగా చెప్పి ఉన్నారు. ద్వాదశ రాశుల వాళ్ళు కూడా వాళ్ళు ఏవే వెజిటబుల్ విరివిగా వాడుకోవాలని. అయితే మాసాల వారీగా కూడా చెప్తున్నారు. ఇది అది అని కాకుండా పుష్యమాసం వస్తోంది కాబట్టి రేపు 12వ తారీఖు నుంచి పుష్యమాసం మొదలు కాబోతోంది. అవును. ఏ వెజిటబుల్ ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ మాసాన్ని? అద్భుతంగా అంటే ఇది శీతాకాలం చల్లగా ఉంటుంది. కానీ మరి ధర్మం అంటే వైద్య ధర్మం నిమ్మకాయని ఎక్కువ సూచిస్తుంది దీనికి. అందులో కూడా ఎల్లో కలర్ పసుపు రంగు. నిమ్మ అంటేనే మనకి పసుపు రంగులో బంగారపు ఛాయలో ఉంటుంది. చాలా బాగుంటుంది. లోపల ఉన్నటువంటి జలం చలువ చేస్తుంది. అవును, చలవ చేస్తుంది. మరి చలికాలం కదా. కదా అదే 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 ఇక్కడ సూర్యుడు శనిశ్చరుల వారి యొక్క శక్తి మొత్తం ఒకే దాంట్లో నిక్షిప్తం చేయగలిగింది అది నిమ్మ. అటు పైన తొక్కలో ఉన్నటువంటి పసుపుతనం మన శరీరానికి శక్తినిస్తుంది. సూర్యశక్తి, విటమిన్ డి. లోపల ఉన్నటువంటి జలం ఏదైతే ఉందో పుల్లటి జలం అది శనికి సంబంధించినటువంటి శక్తి. ఎవరైతే శక్తిహీనతతో బాధపడుతున్నారో అంటే ఇవి రెండు మన శరీరంలో సమన్వయింపబడట్లేదు. ఎడనాడి పింగళ నాడి మనం శ్వాస తీసుకోలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. తద్వారా అంటే మాట సరిగా రావట్లేదు. మాట రావట్లేదు అంటే ఏంటి? వాయువు సరిగా లేదు. మన శరీరంలో వాయువు గతి చెడినప్పుడు చూపు తగ్గిపోతుంది. వాయువు గతి చెడినప్పుడు చెవులు వినబడటం మానేస్తాయి. వాయువు గతి చెందినప్పుడు మాట ఎందుకు పోద్దమ్మా? వాయువుల అడ్డంకుల వల్ల బొంగురు పోవటం ఇలాంటివి జరుగుతాయి. వాయువు యొక్క గతిని మార్చడం. ఇక్కడ ఈ వాయువు యొక్క గతిని సమన్వయించడానికి తీసుకోవాల్సినటువంటి పదార్థం నిమ్మకాయ. అది చలువ గుణాన్ని, వేడి యొక్క తత్వాన్ని కలిగి ఉంది. సూర్యుడు శనేశ్వరుల వారి యొక్క శక్తిని పుచ్చుకొని ఉంది. అంటే ఈ గతి తినడం వల్లే మనకి విశుద్ధి చక్రంలో ఇబ్బందులు కలిగి థైరాయిడ్ అనే ఒక రోగంతో బాధపడుతూ ఉన్నాం. మానసిక వైకల్యం, లోపల గతి తప్పినటువంటి గాలి నీ మనస్సుని పాడు చేస్తుంది. అందుకనే దీనికి అభిముఖంగా ఉండేటువంటి రాశి మకర రాశికి అభిముఖంగా ఉండే రాశి మనం కాదు, కర్కాటక రాశిని తీసుకుంటాం. కర్కాటకం అక్కడ చంద్రుడు. కుంభానికి కర్కాటకం కదా కాదు. ఇక్కడ మనం వెజిటబుల్ థెరపీలో ఈ క్వశ్చన్ ఇలా తీసుకుంటాం. మకర రాశికి అంటే మకర రాశికి కాంబినేషన్ గతి చెడిన వాయువులు. చాలా మందికి పొట్టలు ఉబ్బరంగా తండి పెట్టి ఉంటాయి, ఇలా ఎదరికి తండేసి ఉంటాయి, బ్లోట్ అయిపోయి అంటే గతి తప్పిన గాలి. అలాగే కార్బన్ డైఆక్సైడ్ బరువుగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది. ఎందుకు నీరసంగా ఉంటుందంటే మీ బాడీలో ఆక్సిజన్ లేదు, కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉంది. దానివల్ల మీరు నిదానంగా నెమ్మదిగా బద్ధకంగా ఉంటారు. అందుకని నిమ్మకాయ తీసుకోవడం ద్వారా మీలో ఆ గతి తప్పిన గాలులు బయటికి విసర్జించడం ద్వారా ఆక్సిజన్ బాగుంది, చల్లగా ఉంది వాతావరణం, హ్యాపీగా హుషారుగా ఉంటాం. అందుకని అక్కడ మనం కర్కాటక రాశిని కూడా చెప్పాను. ఎందుకు అంటే మనం ఇంతకు ముందు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మాట్లాడతాం. అంటే నేను రీసెర్చ్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈయన శనేశ్వరుడు అక్కడ చంద్రుడు కలిపి శశిమహాయోగం అంటారు. అంటే కర్కాటక రాశి వారు మకర రాశి వాళ్ళకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇవి రెండింటిని కలపడం ద్వారా మన శరీరానికి అద్భుతమైనటువంటి శక్తి, కుండలిని జాగృత అవుతుంది. కుండలిని శక్తి అమ్మవారి శక్తి. సో అయితే అది బ్లోటెడ్ గా ఉన్న సమస్యలు అవ్వచ్చు, మనకి బ్లోటెడ్ గా కడుపంతా బరువు ఎక్కిపోయినట్టు. అయితే కాన్స్టిపేషన్ సమస్య ఉన్నప్పుడు కూడా ఇది పనికొస్తుందా? తేన్పులు అదే ఎసిడిటీ ప్రాబ్లము, బర్బ్స్ వస్తున్నాయి, తర్వాత గ్యాస్ట్రిక్ ఉంది, ఇంకా ఇట్లా నిద్రలేమి, ఆకలి మందగించటం, సమయానికి అంటే వేయవలసిన సమయంలో ఆకలి లేకపోవటం, అనవసర సమయంలో ఆకలి అధికంగా వేయటం, ఇలాంటి వాటికి. అలాగే మానసిక వైకల్యం, ఎవరైతే యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడ్ టెండెన్సీ, పని చెయ్యాలని లేకపోవటం, లేజినెస్ అన్నిటికి కూడా చెక్ పెట్టాలి అంటే నిమ్మకాయ. పుష్యమాసం అంతా కూడా విరివిగా ఎలా వాడుకోవాలి? పొట్లకాయతో కలిపి వాడుకోవడం ద్వారా ఒకసారి చెప్పండి. ఒక
100 గ్రాముల పొట్లకాయ అమ్మ, ఒక చిన్న ముక్క తీసుకుని ఒక నిమ్మకాయ హోల్ లెమన్ పూర్తిగా తొక్క గింజలు లోపల ఉన్నటువంటి రసం, మొత్తం చిన్న అల్లం ముక్క. పొట్లకాయ పీల్ చేయాలా? పీల్ చేయడానికి ఏమో పొట్లకాయ తెలుసు కదా మీకు, పీల్ చేయరా? పీల్ ఏం చేయరు, యాజ్ ఇట్ ఈస్ కొంచెం. తినను సో తెలియదు. ఓహో ఓకే. ఓకే. పొట్లకాయ ఇంకా మామూలుగా కడిగేసి కడిగేసి, వాటర్ తోటి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి, హా. అలాగే నిమ్మకాయని కూడా పూర్తిగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి రెండు మిక్స్ చేసి హా. ఒక 3 తమలపాకులు. ఓ ఇది మనం మీ అమ్మవారి శక్తి అన్నాను కదా, ఉమ్. చండీ అనుకోండి, ఉమ్. అమ్మవారికి మనం ఓవాసలు ఇస్తాం ఉమ్. తమలపాకులతో. ఉమ్. ఓవాచ అవును. తమలపాకులు యాడ్ చేయడం ద్వారా మరింత శక్తి యాడ్ అవుతుంది మనకి. ఉమ్. 3 మిక్స్ చేసి మనం వడకట్టి జ్యూస్ చేసుకుని దాంట్లో కొంచెం మిరియాల పొడి, రుచి కోసం సైంధవ లవణం రెగ్యులర్ గా మజ్జిగతో తాగొచ్చా సార్ దీన్ని? తాగొచ్చు. ఉదయం మజ్జిగతో తీసుకుని సాయంత్రం మంచినీళ్ళతో తీసుకోవాలి. అంటే చలువ చేసే గుణాన్ని సాయంత్రం మాటలు మనం మజ్జిగ వాడొద్దు అని చెప్తాం. ఆ. అందుకని ఉదయం మామూలు నీళ్ళతో, మధ్యాహ్నం కూడా అంటే 3 పూట్ల తీసుకునే వాళ్ళు 3 పూట్ల తీసుకోవచ్చు. రోజుకి పోను ఒక్కసారే అని అంటే ఒకసారైనా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. అంటే ఆఫీసులకు వెళ్తూ ఉంటారు, కుదరకపోవచ్చు కదా. అదే. సో పొద్దున్నే అందుకని ఒకసారి. ఉదయం సాయంత్రం కుదురుతుంది. ఉదయం బయటకు వెళ్ళేటప్పుడు వెళ్ళడానికి ముందు తీసేసుకోవచ్చు. Hmm. సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే ముందు ఇది పనిగా పెట్టుకుంటే మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు. మనసు ప్రశాంతంగా ఉంటే, మనసు ఆహ్లాదంగా ఉంటే వా. ఏమైనా సాధించు. ఎగ్జాక్ట్లీ. మనసే అన్నిటి అంతే. రోల్ ప్లే చేస్తుంది. మనసు, మెదడు అంతే. ఇవి రెండే. ఈ రెండిట్ని సమన్వయింప చేసే శక్తి ఈ రెండిట్లకి ఉంది. Right. కంపల్సరీ కాంబినేషన్ కలుపుకొని Hmm. ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకోవడం ద్వారా Hmm. అద్భుతంగా Hmm. జీవితంలో బాగుంటారు. రైట్ రైట్. సో అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, కొంతమందికి పొట్లకాయ పడదు, కొంతమందికి నిమ్మకాయ పడదు, కొంతమందికి నాలాంటి వాళ్ళకి తమలపాకులు పడవు. ఎట్లా మరి ఇట్లా పడని అదే క్యాండిడేట్స్ నేను ఉంటే ఏంటి ఇలాంటి పరిస్థితి? సందర్భం గురించి నేను గురువు గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నారంటే మన శరీరంలో ఎసిడిక్ నేచర్ పెరిగిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. పడకపోవటం అనేది, పడదు అంటే మీ ఇంట్లో మీ అమ్మగారికి పడవా? Hmm. మీరు అంటారు, నేను ఎప్పుడన్నా మీరు ఫోన్ చేసి ఇలా అన్న బాగాలేదు అన్నప్పుడు మీరు అది తీసుకోండి అంటాను, నాకు పడదండి అంటారు, ఇంకోటి ఏమైనా చెప్పండి అంటారు. Hmm. అంటే మీ ఇంట్లో ఎవరికైనా ఈ పడకపోవడం అనే స్థితి ఉందా? Hmm. మీ ఇంట్లో- ఒకవేళ ఉంటే అడుగుతున్నా చెప్పండి. మా అమ్మకి కూడా కొన్ని పడని ఉన్నాయి. కొన్ని కాదు, మీకు నాకు ఏదైతే ఉందో అదే మీ- లేదు. కదా, అంటే అది మీరు ఆవిడ నుంచి వారసత్వంగా మీకు రాలేదు హెరిడిటరీ కాదు. కాదు. ఉమ్. అంటే జీవన విధానంలో లోపం రావడం వల్ల ఆవిడికి కొన్ని వేరే పదవు, ఉమ్. మీకు కొన్ని వేరే పడవు. నాకు నాకు మనం మణిపద్మేహ మంత్రంతో పుట్టిన ఒక అబ్బాయి గురించి చెప్పాను కదా, ఆ అబ్బాయికి పాలు పడవు, కొంతవరకు పాలు పట్టించారు. తల్లిపాల తల్లిపాలు కాదు, ఉమ్. ఒక వన్ ఇయర్ నుంచి పాలు పడట్లేదు. గురుగారు నాకు బయట పాలు. ఉమ్. పాలు ఇస్తుంటే వాడికి శరీరం మీద పొక్కులు మచ్చలు వచ్చేస్తున్నాయి, చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి లాక్టో డెఫిషియన్సీ, లాక్టో అవును. దీనివల్ల పాలు పదార్థాలు పడవు మానేయండి అన్నారు. నాకు బాధ అనిపించింది. మణిపద్మేహ చాంటింగ్ 1 లక్ష చేయడం ద్వారా పుట్టిన బిడ్డకి ఇది ఉండదే, ఇదా కాదు, దీనికి ఏదో సంథింగ్ కారణం ఉంటుంది. ప్రతిదీ అనలైజ్ చేసి గురుగారు ఫోన్ చేసి ఇలా పడకపోవడం ఏంటి గురుగారు అని చెప్పేసి అంటే పాలు పడట్లేదు. ఎసిడిక్ నేచర్ అధికంగా అవడం వల్ల వాడికి కడుపులో నొప్పి ఉంటుంది, మనకు అర్థం కాదు, స్వెల్లింగ్ ఉంటుంది, మనకు అర్థం కాదు, చిన్నపిల్లలు కదా. అంటే ఏదైనా మన శరీరంలో నేచర్ పాడైతే పడకపోవడం ఉంటుంది, నేచర్ని బాగు చేస్తే ప్రతిదీ పడుతుంది. ఇక్కడ మీరు ఎసిడిటీ సమస్య వల్ల పొట్లకాయ పడదు, లేకపోతే దొండకాయ పడదు, నిమ్మకాయ, ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. నాకు ఒక ఆయన ఫోన్ చేశారమ్మా, ఆయనకి ఏదో సమస్య చెప్పారు. నేను రోజుకి ఒక 1/2 నిమ్మకాయ మొదలు పెట్టండి అన్నాను. సార్ ఒక చొక్క వేసుకుంటేనే నాకు చుక్కలు కనపడతాయి సార్ అన్నాడు. ఒక చొక్క వేసుకుంటే నాకు చుక్కలు కనపడతాయండి, నేను అసలు తిన్ను అన్నాడు. సార్ నేను చెప్తున్నాను మీరు మొదలు పెట్టండి అన్నాను. ఆయన ఈరోజు 2 పెద్ద నిమ్మకాయలు, మళ్ళీ చిన్న నిమ్మకాయలు కూడా కాదు, 2 పెద్ద నిమ్మకాయలు తినేస్తున్నారు. ఎట్లా ఎసిడిటీని ఎట్లా కంట్రోల్ చేశారు? పడని నేచర్ ని ఎట్లా కంట్రోల్ అదే చేశారు? ఇప్పుడు ఎసిడిక్ నేచర్ ని నార్మల్ చేయాలి. ఇది చేసిన తర్వాత ఆయనకి యూరిక్ యాసిడ్ నార్మల్, క్లియర్, నార్మల్ కాదు క్లియర్ అయిపోయింది. అసలు యూరిక్ యాసిడ్ ఉంది అని అంటేనే నిమ్మకాయ వాడద్దు అని అంటూ ఉంటారు కదా. పులుపులు వాడద్దు, కదా? చింతపండు వాడద్దు, అయ్యి వాడద్దు, ఇవి వాడద్దు అని చెప్తారు. ప్రకృతి దీనివల్ల మనకు ప్రమాదం ఉంటే దాన్ని సృష్టించదమ్మా. ప్రకృతిలో ఉంది, బయట బాహ్య ప్రకృతిలో ఉంది, అంతర ప్రకృతిలో ఇబ్బందిని సరిచేయటానికే ఉంది. అది పాడు సో చేయడానికి. పడట్లేదు అనే పరిస్థితి ఉన్నా కూడా తినేయమంటారు. ఏం పర్లేదు, ఏం అలవాటు ఇబ్బంది. అవుతుందా? అలవాటు అవడం కాదు, సమస్యను క్లియర్ చేసేస్తాను, Clear నేను చేస్తుంది. గ్యారంటీ ఇస్తాను. అదే సమస్యను క్లియర్ చేస్తుంది. అది. రైట్. ఎందుకంటే అది గురువు మాట, నా గురువు నాకు చెప్పిన మాట, అది Right. ఒమ్ముపోదు, Right. అది అసత్యం కాదు.
ఈ నెలంతా కూడా తీసుకోవచ్చు. ఒకవేళ చిన్నపిల్ల పొట్లకాయ చాలా మందికి ఇష్టం ఉండదు సార్, తినరు. అంటే అదొక ఒకటి బాధ. మా ఇంట్లో మేము కాశీలో వదిలేసాం. లేకపోతే ఇది పొడుగ్గా ఉంటుంది కాబట్టి మా ఇంట్లో పాములు కట్ చేయొద్దంటారు. ఇలా చెయ్యం అంటూ ఉంటారు. అదే చెప్తున్నాను. భగవంతుడు దాన్ని అలా ఎందుకు సృష్టించాడు? పొట్లకాయని పొడుగ్గానే ఎందుకు సృష్టించాడు తల్లి? అవును. కానీ ఇష్టం ఉండదు సార్. అంటే ఎందుకు? ఇప్పుడు నాకే ఉంది. నాకిష్టం ఉండదు. తినలేను నేను. అంటే మీకు నాకు బాలింతగా ఉన్నప్పుడు మా అమ్మ జావగొట్టేది. తినకపోతే చంపుతాను నిన్ను అని. పాలు పడాలి కదా! అవును. అందుకని పొట్లకాయ విరివిగా వాడేవాళ్ళు. పొట్లకాయ, బీరకాయ. ఈ 2 పెద్దగా అంటే పెద్దగా అంటే వాటి యొక్క ఉపయోగం లేకపోతే వాటి యొక్క నైపుణ్యం మీకు తెలియకపోవడం వల్ల అట్లా కాదు సార్. చెప్పక ఇష్టం లేదు సార్. అది ఎందుకు చెప్పండి. ఇష్టం అంటే కాదమ్మా. టేస్ట్ ఇప్పుడు నచ్చలేదు సార్. కాదు. ఒక చెప్తాను మీకు. అదే చెప్తాను. ఏ వయసులో ఆర్టిస్ట్‌గా వచ్చారు? నేనా? హ్మ్. 15 ఏళ్ళకి. 15 ఏళ్ళకి ఆర్టిస్ట్‌గా వచ్చారు. అంతకుముందు అంతకుముందు చదువుకుంటున్నాను. చదువుకున్నారు. హ్మ్. అంటే దీని మీద ఎందుకు ఇష్టం కలిగింది? పుట్టుకతోనే ఉంది సార్ ఈ ఇష్టం. ఓకే. హ్మ్. అలాగే సృష్టిలో ఎన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయి? హ్మ్. కొన్ని అంటే వండే విధానం. మా నాన్నగారు అంటారు. మా నాన్నగారు, మా అమ్మగారు ఏది చేసినా ఆయన తినడు. నేను అదొండు, ఇదొండు అని చెప్తుంటాను. మీ నాన్న ఏమి తినడు. మీ నాన్న ఏమి తినడు అంటాడు. ఏ నాన్న ఎందుకు తినవంటే నేను చేసినప్పుడు ఆయన ఏమి మాట్లాడకుండా తినేస్తుంటాడు. నేను ఏ వండినా నేనే అంటే నేను వెళ్ళినప్పుడల్లా మీరు వండుతారా? నేనే వండి పెడతాను. ఎందుకంటే నేను వాళ్ళకి దూరంగా ఉన్నాను. నేను వాళ్ళకి ఇంకా సేవ చేసుకునేది ఏంటి అంటే నేను వెళ్ళినప్పుడు నాకు బాగా వస్తది. నేను కొత్త కొత్త ప్రయోగాలు ఇందులోనే రుచికరంగా చేసి పెడుతూ ఉంటాను. ఇంకా నా చేతులతో వండి పెట్టుకోవడం నాకు తృప్తి. నేను భవానీని కూడా వంటగదిలోకి రానివ్వను. నేనే వంట చేస్తాను. నా చేతులతో నేనే వడ్డిస్తాను. నాకు పెట్టుకోవడం నా తల్లిదండ్రులకు నాకు పెట్టుకోవడం నాకు తృప్తి అది. ఆయన ఏమి మాట్లాడకుండా తింటారు. ఏ నేను వండితేనేమో తినను, ఆడు వండితే తినను. అని గొడవ. నువ్వు వండాల్సిన విధంగా వండితే అది బాగుంటుంది తింటాను. అంటే మీ అమ్మగారు నీకు పెట్టిన సమయంలో సరిగ్గా ఉండకపోవచ్చు. ఆ రుచి నీకు నచ్చి ఉండకపోవచ్చు. మా అమ్మ అద్భుతంగా వంట అంటే చేస్తుంది సార్. ఈ విషయంలో ఈ విషయంలో ఓకే. రీసెంట్‌గా నేను ఏదో సినిమా చూసా. ఆవిడ రుచికి సంబంధించిన విషయంలో కాంట్రోవర్సీ అది. అన్నపూర్ణి. కాంట్రోవర్సీ దాని గురించి మాట్లాడాలి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మాట్లాడదాం. ఎందుకు దాన్ని కాంట్రోవర్సీ చేస్తున్నారో నేను ఒక బ్రాహ్మణ్ గర్ల్‌నే కదా! నేను మాట్లాడతాను దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్. అదే. రైట్. అయితే ఒకసారి వేరే టేస్ట్‌లో ఏదైనా వండుకొని తినేటటువంటి ప్రయత్నం చేయమంటున్నారు. అంతేనా? 100% హ్మ్. దాన్ని మార్చాలి. వేరే ముందు స్టైల్‌లో. ముందు ఇక్కడ మనం దీన్ని ఔషధంగా తీసుకుందాం. హ్మ్. ఇది ఎప్పుడైతే ఔషధంగా లోపలికెళ్ళిందో ఇది మనస్సుని మారుస్తది. అప్పుడు పొట్లకాయ ఇష్టం వస్తుంది. ఆటోమేటిక్‌గా ఇష్టం ఏర్పడుతుంది. మనం కోల్పోయింది ఇప్పుడు దాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే, మనం మనస్సు సరిగ్గా లేదు. లేదు కాబట్టి. అందుకని దీన్ని పంపించడం ద్వారా ఇదొక ఔషధం, వైద్యం కింద తీసుకోండి. మనసు బాగుపడుతుంది. మనసు ఎప్పుడైతే బాగుపడిందో ఆటోమేటిక్‌గా మీకు అన్నీ ఇష్టం. అద్భుతం. చాలా చక్కగా చెప్పారు. ఇంటర్‌లింక్ అయ్యి ఉంది కాబట్టి మందులు టేస్టీగా ఉండవు కదా! ఆ! మామూలుగా తినేయడమే. మీకు ఇష్టం ఉంటదా? రోజు ఇష్టం. మందులేసుకోవడం ఇష్టమా? రోజు ఇంజెక్షన్‌లు చేయించుకోవడం ఇష్టమా? రోజు లేకపోతే ఆపరేషన్‌లు చేయించుకోవడం ఇష్టమా? ఎవరికీ ఇష్టం లేదు. కానీ ఇష్టం లేని పనులు ఎందుకు చేస్తారంటే అవసరం. హ్మ్. ఇది వీటిలన్నిట్లికి చెక్ పెడుతుంది అన్నప్పుడు ఈ అవసరాన్ని మనం అనుపానంగా తీసుకోవడంలో తప్పే ఉంది. ఇబ్బంది తప్పకుండా. తప్పకుండా తీసుకుంటాం. పుష్యమాసం అంతా కూడా ఇలా విశేషంగా వీటిల్ని వాడుకొని, అలాగే నిత్యం డైట్‌లో కూడా నిమ్మకాయని ఎక్కువగా చేర్చుకోవచ్చు కదా సార్? హ్యాపీగా ఇప్పుడు తీసుకో. కూరల్లో వేస్తూ ఉంటారు. ఈ అరటికాయ కూరల్లో గాని, ఇట్లా రకరకాలుగా పులిహోరలో గాని. అమ్మా ఎందుకు నిమ్మకాయనే వేస్తారు అంటే అది ఎసిడిక్ నేచర్ ఫుడ్. నిమ్మకాయ దాంతో కలవడం వల్ల ఎసిడిటీ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. తగ్గేస్తుంది. రైట్. బ్యూటిఫుల్ సార్. చాలా చక్కగా తెలియజేశారు. థాంక్ యూ సో వెరీ మచ్.